ఇంతేనా మేడం? ఆ! వచ్చిందిలెండి. ఇంకొచ్చే హ్మ్. ఎర్రర్ పోయిందిలెండి. ఇంకొచ్చేసాయి. ఓకే. ఇంకా అయిపోయింది. నెక్స్ట్ క్లిక్ చేయాలా? ఆడియన్స్‌ని ప్రాపర్‌గా సెలెక్ట్ చేసుకోండి. అమౌంట్ అంత హ్మ్. అమౌంట్ 800 పెడితే ఎంత చూపిస్తున్నాయండి లీడ్స్? లీడ్ క్యాంపెయినే గదా! అవును మేడం. కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. ఇంకా కిందకి. ఇది మీరు ఎస్టిమేటెడ్ బడ్జెట్ అనేది క్యాంపెయిన్ లెవెల్‌లో సెట్ చేసుకున్నారా? యాడ్ సెట్ లెవెల్‌లోనా? ఆ! ఏమో మేడం అంతా ఫస్ట్‌కెళ్ళండి. యాడ్ క్యాంపెయిన్ సెటప్‌లోకెళ్ళండి. ఫస్ట్ స్టెప్‌కి. అక్కడ కాదు. ఇక్కడే దీంట్లోనే ఫస్ట్ స్టెప్. డిజిటల్ మార్కెటింగ్ అని ఫస్ట్‌లో ఉంది చూడండి. పైన ఫోల్డర్ లాగా. అది. కిందకి రండి. కొంచెం కిందకి రండి. కిందకి ఇంకా. యాడ్ సెట్ లెవెల్‌లోనే బడ్జెట్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ క్లిక్ చేయనా? హ్మ్. తర్వాత ఇన్స్టెంట్ ఫామ్ ఓకే. పేజీ ఓకే. కింద ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. 800 పెట్టినా కూడా మీకు ఏం చూపించట్లేదు ఎస్టిమేటెడ్ రిజల్ట్. సరే ఓకే అండి. మామూలుగా 800 పెట్టినా కూడా మీరు 200 యాడ్ చేయండి. ఉన్న అంతవరకే రన్ చేయండి. ఇక్కడ వచ్చేసి కిందకి రండి. అక్కడ కింద కొంచెం పైకి వెళ్ళండి. ఇంకొంచెం ఇంకో ఇంకొంచెం కింద ఇక్కడ ఉంది కదా. ఇక్కడ డేట్ కింద ఎండ్ డేట్ కింద కింద ఇంకా కిందకి రండి. ఇంకా కిందకి రండి. అది రీసెట్ అని కొట్టండి. రీసెట్ యువర్ స్టార్ట్ డేట్. కిందకి రండి. ఇక్కడ మీరు ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. యూజర్ సేవ్డ్ ఆడియన్స్. సేవ్డ్ ఆడియన్స్ అన్నారు ఆల్రెడీ మీకు ఆడియన్స్. లేదు మేడం. ఇది న్యూ అకౌంట్ మేడం. ఇంతకుముందు సేవ్ చేసుకోలేదు కదా. చేసుకోండి అయితే. ఇది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించే కదా మీరు ఇమేజ్ చేసింది. అవును మేడం. ఇప్పుడు స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంత రాదండి. అంత రాదు. స్టూడెంట్స్ సేవ్డ్ ఆడియన్స్ లేదు. మీరు అక్కడ సేవ్ చేయలేదు కదా. అవును. సేవ్ చేయనప్పుడు అక్కడ రాదు. కిందకి రండి. కిందకి కొంచెం కిందకి రండి. కింద ఇండియా అని ఉంది కదా. కొంచెం పైన పైన ఇక్కడ అది కింద ఇండియా అని ఉంది కదా. అక్కడ క్లిక్ చేయండి. ఎడిట్ కదా. ఇక్కడ హైదరాబాద్. ఇక్కడ సెర్చ్లో హైదరాబాద్ కానీ తెలంగాణ అది వదిలేసేనా. అక్కడ హైదరాబాద్ ఇట్లా మీరు ఇంకొక 4-5 ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోండి. సిటీస్ సెలెక్ట్ చేసుకోండి. హైదరాబాద్ తెలుగు స్టేట్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం తెలుగు వాళ్ళనే కదా. అక్కడ వచ్చింది కదండి. క్లిక్ చేయండి. అక్కడ సరిపోతుంది. హైదరాబాద్ సిటీ 40 కిలోమీటర్స్ సరౌండింగ్స్. నెక్స్ట్ పెద్ద పెద్ద సిటీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. విజయవాడ కానీ లేకపోతే అట్లా అట్లా ఒక 4 or 5 సెలెక్ట్ చేసుకుంటే చాలు. ట్రై చేశాను. ఓకే. కిందకి రండి. కిందకి రండి ఇంకొంచెం. అక్కడ షో మోర్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. కింద బ్లూ కలర్లో కిందకి రండి. ఇంకా షో మోర్ ఆప్షన్స్
ఇక్కడ ఏజ్ సెలెక్ట్ చేసుకోండి. 24 అట్లా మినిమమ్ ఏజ్ అన్నారు కదా! 24 సెలెక్ట్ చేసుకోండి. 23, 24. హ్మ్. హ్మ్. ఇంకిక్కడ మీరు కిందొచ్చేసి లాంగ్వేజెస్, ఆల్ లాంగ్వేజెస్ వదిలేసేయండి. ఆ! అక్కడ సెర్చ్ కస్టమ్ ఆడియన్స్, అక్కడ కస్టమ్ ఆడియన్స్ కాదు కదా! కిందకి రండి. కిందకొచ్చేసేయండి. కస్టమ్ ఆడియన్స్ వద్దులే. మనకు వెబ్‌సైట్‌కి లేరు కదా! వద్దులేండి. కిందకి రండి. పైన అడ్వాన్స్డ్ సజెషన్స్ ఉన్నది కదా! ఆప్షనల్ అని ఉంది చూడండి. అది సెలెక్ట్ చేసుకోండి. ఇదేంటంటే ఏఐ అనేది ఆటోమేటిక్ యాక్టివ్ అయిపోయింది మనకి. కిందకి రండి. కిందకి ఇంకా. హ్మ్. డీటెయిల్డ్ టార్గెట్ ఉంది చూడండి పైన. అక్కడ స్టూడెంట్స్, ఎంసీఏ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్. అదిగో. ఒకటి సరిపోతుంది ఇంక ఇవ్వాలా? ఒకటి కాదండి. ఒక డిఫరెంట్ కేటగిరీస్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఎంసీఏ స్టూడెంట్స్, ఎందుకంటే వాళ్ళ ప్రొఫైల్‌లో ఏ పేరైతే పెట్టుకొని ఉంటారో ఆ పేరుతో సెలెక్ట్ చేస్తే వాళ్ళకెళ్తది. ఇది తీసుకు హ్మ్. మళ్ళీ ఇంకా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. సర్వీసెస్ అండ్ ఆర్గనైజేషన్స్. సర్వీసెస్ వద్దండి. సర్వీసెస్ వద్దు. ఓన్లీ స్టూడెంట్సే మన టార్గెట్. డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు పెట్టండి. అక్కడ ఇంట్రెస్ట్ ప్రో అదే లైక్ జాబ్ అని కానీ లేకపోతే ప్రొఫైల్ అని అట్లా ఉంటాయి కదా! అవి కాకుండా ఓన్లీ ఇంట్రెస్టెడ్ జాబ్ టైటిల్ అలాంటి వాళ్ళు వద్దు. డిజిటల్ మార్కెటింగ్ జాబ్ టైటిల్ అంటే వాళ్ళు ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్నారు. డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. మళ్ళీ ఇంకెవరికి చూపించాలంటే హౌస్ వైఫ్స్‌కి గానీ, పార్ట్ టైమ్ జాబ్ చేయాలనుకున్నోళ్ళకి ఇలా అందరిని సెలెక్ట్ చేసుకోవచ్చనమాట మనం. ఇందులో సెలెక్ట్ చేసుకోవాలా మేడం? ఇంక చాలండి. ఇంకా ఇందులో ఏం లేవుగా ఇవన్నీ కాదు. ఇంట్రెస్ట్ తీసేయండి. డిజిటల్ మార్కెటింగ్ అని ఒక్కటే పెట్టండి అంతే. ఇంట్రెస్ట్ అవసరం లేదు. జస్ట్ ఇంక మీరు టైప్ కూడా చేయక్కర్లేదు. ఇప్పుడు జస్ట్ ఊరికే కర్సర్ పెట్టండి. అది తీసేసి మొత్తం డిలీట్ అది అది తీసేసి కర్సర్ పెట్టండి అక్కడ. మామూలుగా అదిగో కింద ఎంబీఏ, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ ఇట్లా వచ్చినాయి కూడా వస్తాయి. అది ఆటో సజెషన్స్ వస్తున్నాయి చూడండి కింద. వాటిలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. కంప్యూటర్ సైన్స్. ప్రజెంట్ సెలెక్ట్ చేసుకున్నారు కదా ఇక్కడ. ఓకే, వదిలేసేయండి. ఇంకా ప్లేస్మెంట్స్ అవసరం లేదులేండి. అక్కడ ఎడిట్ చేయడానికి కూడా మనకు ఏం పెద్ద ఆప్షన్ లేదు. వదిలేసండి ఇంకా అవసరం. నెక్స్ట్
యూజ్డ్ సమ్ యువర్ లొకేషన్స్. ఒకసారి లొకేషన్స్ ఏం చూపిస్తుంది ఒకసారి. ఇక్కడేం పెద్ద ఆప్షన్స్ మనకుండవు. అక్కడ షో మోర్ ఎడిట్ ఆప్షన్ అది వద్దండి. ఎడిట్ ప్లేసెస్ కంట్రోల్ సెట్ ఇవి కాదు. ఓవర్‌ల్యాప్ అయిందని చూపిస్తున్నాడు. రిమూవ్ ద లొకేషన్స్ అని. లొకేషన్స్ పైన చూడండి. పైన లొకేషన్స్ ఏదో ఓవర్‌ల్యాప్ అయింది. మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్సా? లేకపోతే కింద వాడిచ్చి పైకెళ్ళండి. మనం ఏరియా సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఇదా బెంగుళూరు 2 కిలోమీటర్స్ అని వచ్చింది. అవి వద్దు. అవన్నీ బెంగుళూరు తీసేసేయండి. బెంగుళూరు వద్దు. బెంగుళూరు, చెన్నై. చెన్నై కూడా తీసేసేయండి. చెన్నై కూడా తీసేసేయండి. వైజాగ్ ఉంచండి. మన తెలుగు స్టేట్స్. చెన్నై, బెంగుళూరు మనకు అవసరం లేదు కదా! ఓకే. అంతే. ఎందుకు ఓవర్‌ల్యాప్ అయింది? ఒక్క నిమిషం. చాలే వదిలేసేయండి. మరి ప్లేసెస్ చాలా తగ్గిస్తున్నాడు కమర్షియలిటీ చేసేసి. కిందికి రావాలి. నెక్స్ట్. నెక్స్ట్ తీసుకోవాలా? పబ్లిష్ చేయాలా మేడం? కింద యాడ్ ఇంకా చేయాలి కదా! అదంతా యాడ్ చేయండి. యాడ్ పెట్టారు. హలో. క్రియేట్ టెంప్లేట్ అంటే అవసరం లేదండి. ఎక్కడ పెట్టాలి మేడం యాడ్? కిందకి రండి. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లేదండి? ఉంది మేడం. దాన్ని కనెక్ట్ చేశారా? ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్? పర్సనల్ కాదు. చేశాను. వర్క్ పర్పస్. వర్క్ పర్పస్ చేశాను. కానీ ప్రెజెంట్ అయితే ఫోన్ లేదు మేడం అది. సరే. ఓకే. నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళండి. ఇది కరాసిలా సింగిల్ ఇమేజ్. ఇదేంటి మళ్ళీ లీడ్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలని చెప్పి చూపిస్తున్నాడు ఫేస్‌బుక్ పేజీ. సరే చూద్దామండి ఒకసారి. కిందకి రండి. క్రియేట్ ఏ ఫామ్. నెక్స్ట్ మేడం. ఫామ్ క్రియేట్ చేయండి కింద. మోర్ వాల్యూమ్స్ ఓకే కిందకి వచ్చేసండి ఇంకా. రెస్ట్రిక్టెడ్ కిందకి రండి ఇంకా కొంచెం. ఇంకేం లేదా? కిందకి. నెక్స్ట్. జనరల్ ఆప్షన్స్. వద్దులేండి అవసరం లేదు. నెక్స్ట్ ఆన్ చేస్తే అవన్నీ ఫిల్ చేయాలి. ఓకే. డీటెయిల్స్ మొత్తం వెళ్ళండి. ఒకసారి ఆన్ చేయండి చెప్తాను. అక్కడ డీటెయిల్స్ హెడ్లైన్, పారాగ్రాఫ్ ఇవన్నీ ఇస్తే మన ఫస్ట్ పేజీలో వస్తాయి అనమాట మన గురించి. ఆన్లైన్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని పైన వర్క్ పెట్టేసేయండి. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అలాంగ్ విత్ ఏఐ టూల్స్ కానీ అట్లా ఏదో ఒక టైటిల్ అయితే పెట్టండి.
ఉండదా మేడం? అడిషనల్ డీటెయిల్స్ అక్కడ జస్ట్ అదే కాపీ పేస్ట్ చేయండి, లేదంటే వదిలేసేయండి పారాగ్రాఫ్. కానీ చూద్దాం యాక్సెప్ట్ చేస్తాడో లేదో. ఆప్షనల్ ఉందా లేదు, ఆప్షనల్ అనే ఉంది కానీ నెక్స్ట్ లేదు. ఒకసారి బ్యాక్కి వెళ్ళండి. ఆ రెడ్ కలర్ చూపిస్తుంది కదా ఇంట్రో దగ్గర, నాకు క్లిక్ చేయి. అక్కడ అదే అదే సేమ్ కాపీ పేస్ట్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు. అక్కడ అక్కడ పెట్టిన అక్కడే ముందు డిజిటల్ మార్కెటింగ్ ప్రక్కన పెడుతున్నాను. ట్రైనింగ్ ఇన్ తెలుగు. వన్ మినిట్. క్వశ్చన్స్ సెలెక్ట్ లాంగ్వేజ్ అని కానీ, లేకపోతే యాడ్ యువర్ క్వాలిఫికేషన్ అని కానీ. ఉండదా మేడం? రెండు ఇచ్చేస్తాను. ఇది ఆప్షనల్ అని పెట్టాలి ఇక్కడ. ఆప్షనల్ ఏమో అవసరం లేదు. ఆప్షనల్ అంటే ఇంకా అది సెలెక్ట్ ఫిల్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇంకా ఆప్షనల్ అక్కడ పెట్టడం ఎందుకులేండి, వదిలేసేయండి. మ్యాండేటరీ మాత్రం పెట్టండి. Mandatory and allow people to select multiple answers. ఇక్కడ క్లిక్ చేయాలా మేడం? అలో పీపుల్ టు సెలెక్ట్ మల్టిపుల్ ఆన్సర్. ఏంటండి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి అలో పీపుల్ టు సెలెక్ట్ మల్టిపుల్ ఆన్సర్స్ అని ఉంది కదా. అవసరం లేదండి, వదిలేసి. నా దగ్గర సిచ్యువేషన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అవసరం. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలా మేడం? ఇవ్వటం కదా, అక్కడ మీరు పెట్టాలంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమేమి డీటెయిల్స్ తీసుకోవాలో ఇక్కడ పెట్టాలన్నమాట.
ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఉంది కదా, అది పైకి ఫార్వర్డ్ చేయండి. డ్రాగ్ చేయండి. ఆ డాట్స్ ఉన్నాయి కదా, 6 డాట్స్ ఉన్నాయి కదా, మూవ్ చేయండి కర్సర్ తోటి. నెక్స్ట్ ఫోన్ నెంబరు ఆప్షనల్ పెట్టకండి. ఫోన్ నెంబర్ ఆప్షనల్ అంటే మనకు డేటా రాదనమాట. ఫోన్ మ్యాండేటరీ. ఈమెయిల్ అడ్రస్ కూడా మ్యాండేటరీ పెట్టండి. మీ ఈమెయిల్ మార్కెటింగ్ పనికొస్తది. ఓకే. ఇంకా ఇంకేమన్నా యాడ్ చేయాలంటే కొత్తగా, బట్ ఈ స్టూడెంట్స్‌కి ఇంక అంతకంటే మనకేం అవసరం లేదు. ఇంకా నెక్స్ట్. హ్మ్. మీకొచ్చేసి ప్రైవసీ పాలసీ లింక్ కావాలి. నేనొకటి పంపిస్తాను. నేను మీకు వాట్సాప్ చేస్తున్నాను. ఓకే. అదే యాడ్ చేయండి. ఇంతేనా మేడం? blogspot.com privacypolicy.html. అక్కడ ఎట్లుందో అట్లా కాపీ చేసి పేస్ట్ చేసేసాను. అలాగే చేశాను. అంటే ఇంకేదైనా బ్లాగ్కి వెళ్ళాలా? ఇంకేం అక్కర్లే, ఇంకేమొద్దు. నేను ఇచ్చిన లింక్ ఒకటి పెట్టేసి ప్రైవసీ పాలసీ. టెక్స్ట్ విజిట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు ప్రైవసీ పాలసీ వచ్చింది. అవసరం లేదులేండి, వదిలేసింది. నెక్స్ట్ మేడం. కాల్ బిజినెస్ ఇంకా క్రియేట్ ఫామ్ ఇక్కడ వెబ్సైట్ అని ఉందా? గో టు వెబ్సైట్ కిందకి రండి. ఇక్కడ హెడ్లైన్ ఏం పెట్టాలి మేడం? థ్యాంక్స్ యువర్ ఆల్. థ్యాంక్ యూ, వీ విల్ గెట్ బ్యాక్ యూ అని. వీ విల్ గెట్ బ్యాక్ యూ సూన్ అని. డిస్క్రిప్షన్ ఓకే. అవసరం లేదు, రిక్వైర్మెంట్ ఏం లేకపోతే ఆప్షనల్ వదిలేసేయండి అది. తర్వాత చాట్ వాట్సాప్కి రావాలంటే అది పెట్టచ్చు. వాట్సాప్ కంటే మళ్ళీ ఫోన్ నెంబర్ కనెక్ట్ చేయాలి దానికి. గో టు వెబ్సైట్ పెట్టేసేయండి, ప్రాబ్లం లేదు. వెబ్సైట్లో నెంబర్ ఉంటుంది, అక్కడి నుంచి వస్తారులే. వెబ్సైట్ లింక్ ఇవ్వండి. నాదా మేడం? అక్కడ వెబ్సైట్ లింక్ ఇవ్వండి, శ్రీష డిజిటల్ది. www. లేదా HTTPS కూడా ఇవ్వాలనుకుంటా. https://httpa. ఎస్ సార్. ఎస్ సార్. // పెట్టండి. ఒక కోలనే పెట్టండి. www.srishadigital.in.
ఓకేనా మేడం? కాల్ టు యాక్షన్ ఇక్కడ వ్యూ వెబ్సైట్. అదే అంతే మేడం. క్రియేట్ ఫామ్ అని ఉంది. స్టార్ట్ కన్వర్సేషన్ ఆన్ మెసెంజర్. ఇంకేం అవసరం లేదండి. క్రియేట్ ఫామ్ పెట్టేయాలా మేడం? ఏంటండి? క్రియేట్ ఫామ్ క్రియేట్. search your forms. పబ్లిష్ చేసేసి వద్దా మేడం? ఫాలో అప్ విత్ లీడ్స్, చాట్ విత్ ఇన్స్టెంట్ ఫామ్లోనే అక్కడ చాట్ ఇవన్నీ అడుగుతున్నాయి కానీ ప్రజెంట్ అయితే ఏం అవసరం లేదులేండి. పబ్లిష్ చేసేయాలి. ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ వెరిఫై చేయమంటుంది. మ్యాండేటరీ అనుకుంటా ఫోన్ నెంబర్. నాదే ఇవ్వాలా మేడం? మామూలుగా వెరిఫై చేసుకోండి అంతే. లేకపోతే ఇంక తర్వాత చేసుకుని ఇంకా పబ్లిష్ చేసేసుకోండి, టెక్స్ట్ యాడ్ చేసుకొని. ఇప్పుడు ఇవ్వాలా? ఇస్తే వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, అప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు. అంతకుముందు అయితే ఈ ఆప్షన్ లేదు. ఫోన్ కాల్ టెక్స్ట్ పెట్టుకోండి వాట్సాప్ పైన ఫోన్. సెండ్ టెక్స్ట్. వచ్చిందా? పబ్లిష్ చేయండి. అన్నీ చేంజ్ చేసేసారు మొత్తం, టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ అన్ని యాడ్ అకౌంట్స్కి అన్ని మ్యాండేటరీ చేసేసారు. ఇక్కడ ఇమేజ్ యాడ్ చేయలేదు కదా? అవును మేడం. ఎడిట్ చేయండి. ఇది న్యూ లీడ్స్ యాడ్ ఇదేనా? మీరు ఇందాక ఏది పెట్టింది? పైదా? పైది కాదు మేడం, 5th అక్టోబర్ అని ఉండే, అదే ఇక్కడికి వచ్చినట్టుంది. ఓకే. ప్రాసెసింగ్ అని ఉంది కదా, ఓకే అది ఎడిట్ చేయండి. అదేలే. కిందకి రండి. ఫామ్ క్రియేట్ అయింది కదా, కిందకి ఇంకొంచెం పైకి, ట్రాకింగ్ పైన కిందకి రండి. క్రియేట్ ఫామ్ అయిపోయినాక సెటప్ ఉంది చూడు, కిందకి రండి. ఇంకా ఇంకొద్దిగా సెటప్ క్రియేటివ్స్. ఇమేజ్ యాడ్, వీడియో యాడ్. ఇమేజ్ అయినా ఈ వీడియో అయినా, మనకి ఇమేజ్ ఆల్రెడీ మీరు డిజైన్ చేశారు ఒకటి, అప్లోడ్ చేయండి. అది ఇటు సైడ్ అప్లోడ్ ఆప్షన్ ఉంది చూడండి, రైట్ సైడ్. అయ్యో అది కాదండి, మొన్న నాకు పంపించారు కదా. అవును మేడం. ఇది క్యాన్సిల్ చేయొచ్చు? అవసరం లేదు, ఇంకోటి యాడ్ చేయండి, అది వదిలేసేయండి. ఒకసారి నేను పంపించిన. ఓకే వచ్చింది. నెక్స్ట్ మేడం.
నెక్స్ట్ ఇక్కడ హెడ్లైన్ అండి. ప్రైమరీ చాట్ జీపీటీలోకి వెళ్ళండి, ఒకసారి చెప్తాను. మీ దగ్గర ఆల్రెడీ టెక్స్ట్ ఉంది కాబట్టి అది యాడ్ చేయొచ్చు. ఒకవేళ లేదనుకోండి, చాట్ జీపీటీ ఓపెన్ చేసి సేమ్ అదే టైటిల్ దా మేడం? మీరు అక్కడ ఇమేజ్ అప్లోడ్ చేయండి. ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద యాడ్ ఫోటోస్ ఫైల్స్ ఇదేనా? యాడ్ చేసి కింద క్రియేట్ ఫేస్బుక్ యాడ్ హెడ్డింగ్ అండ్ డిస్క్రిప్షన్, అదే కదా అక్కడ ఉంది. ఫేస్బుక్ యాడ్ యాడ్ అండ్ ఫేస్బుక్ యాడ్ ఏడిడి కాదు, ఫేస్బుక్ యాడ్. అక్కడ ఏముంది చూడండి, హెడ్డింగ్ అని ఉందా, హెడ్లైన్ ఉంది ఫస్ట్. ఫేస్బుక్లో ఇందాక మనం యాడ్ చేయాల్సిన అక్కడ కాదు, ప్రైమరీ టెక్స్ట్ అండ్ హెడ్లైన్, అవి రెండు అక్కడ. ఫేస్బుక్ యాడ్ తీసేసేయండి. ఫేస్బుక్ యాడ్ ప్రైమరీ టెక్స్ట్ హెడ్లైన్ అండ్ హెడ్లైన్. కిందకు స్క్రోల్ చేయండి. తెలుగులో వచ్చింది, ఒక యాడ్ చేసేసేయండి. వీటిలో ఏది బాగుంటే మీరు ఇది వచ్చేసి స్కిల్ ఫోకస్డ్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఉద్యోగం లేదా ఫ్రీలాన్సింగ్ కెరియర్ని స్టార్ట్ చేయాలా, అది తీసుకోండి. ఇక్కడ పూర్తి తెలుగులో వర్క్ మేడం? కాపీ పేస్ట్ చేయడమే కదా? హెడ్లైన్ కూడా అక్కడ వచ్చింది, కింద వచ్చింది. అక్కడ దాని కింద ఇస్తాడు జాయిన్ తెలుగు డిజిటల్ మార్కెటింగ్ అని ఇచ్చాడు, అది హెడ్లైన్. కానీ ఇందులో మనం తెలుగులో ఇంకేదైనా మంచిగా ఉంటే అది తీసుకుందాం. ఇక్కడ పైన చూడండి, డిజిటల్ మార్కెటింగ్ని పైన చూడండి, ప్రైమరీ టెక్స్ట్లోనే డిజిటల్ మార్కెటింగ్ 0 లెవెల్ నుండి కిందకి రండి. కిందకి ఇంకా నెక్స్ట్ థర్డ్ది, ఫోర్త్ వన్ స్ట్రాంగ్ లెవెల్ నుండి స్టెప్ బై స్టెప్ నేర్పిస్తున్నాం, అంతవరకు కాపీ చేసుకోండి. అక్కడ పేస్ట్ చేయండి హెడ్లైన్లో. నెక్స్ట్ ఇంకొకసారి వెళ్ళండి, కాపీ చేద్దాము. కిందకు వచ్చేసి జాబ్ ఓరియంటెడ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, అక్కడ వరకు చెప్పి అది వదిలేండి, ఇప్పుడు తెలుగులో అవసరం లేదు. ట్రైనింగ్ ఒకసారి ముందుకు వెళ్ళండి. ముందు నేర్పిస్తున్నాం, హైఫన్ పెట్టి కామా ఫుల్ స్టాప్ తీసేసి నేర్పిస్తున్నామని ఉంది కదా, స్టెప్ బై స్టెప్గా హైఫన్ పెట్టి ఇది పేస్ట్ చేసేసేయండి. కింద పూర్తిగా తెలుగులో ఉన్నదాని కింద అక్కడ శ్రీషా డిజిటల్ మార్కెటింగ్ www.srisha.digital.in అని చెప్పి యాడ్ చేయండి పైన ప్రైమరీ టెక్స్ట్లో. పైకి అక్కడికి వెళ్ళండి, ఆ టెక్స్ట్ చూపిస్తాను, ఇంకొంచెం యాడ్ చేద్దాము. చాట్ జీపీటీ దగ్గరికి వెళ్ళండి. కిందకి రండి. గెట్ జాబ్ రెడీ విత్ డిజిటల్ మార్కెటింగ్ తీసుకొని, అలాగే ఇక్కడ ఉంది జాయిన్ తెలుగు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఉంది కదా, గెట్ జాబ్ రెడీ. ఇక్కడ
తెలుగులో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టేసి ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. ఓకే ఉంది మేడం. లేకపోతే నెక్స్ట్ లైన్కి రండి, ఎంటర్ ప్రెస్ చేసి అక్కడ దాని ముందు పేస్ట్ చేయండి. ఇప్పుడు కాపీ చేసింది విత్ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది కదా, గెట్ జాబ్ రెడీ పైకి వెళ్ళండి. అక్కడి నుంచి ఇంకోటి సెంటెన్స్ తీసుకుందాం. గెట్ జాబ్ రెడీ కిందికి రండి. కిందికి రండి. పైకి ఎక్కడ ఫ్రీలాన్సింగ్ అండ్ డిజిటల్ జాబ్ జాయిన్ తెలుగు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని చెప్పి పైన చూడండి. సెకండ్ హెడ్లైన్, ఫోర్త్ వన్ హెడ్లైన్ తెలుగు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కాపీ చేసుకొని అక్కడ గెట్ జాబ్ రెడీ విత్ అని ఉంది కదా, అక్కడ డిజిటల్ మార్కెటింగ్ దగ్గర నుంచి తీసేసి ఇది యాడ్ చేసేసి ఈ డిజిటల్ మార్కెటింగ్ తీసేయాలా? గెట్ జాబ్ రెడీ అక్కడ కోలన్ పెట్టి విత్ తీసేసేయండి. సెంటెన్స్ ఫామ్ అవ్వట్లేదు. కోలన్ పెట్టేసి జాయిన్ తెలుగు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని చెప్పేసి ఇంకా వెబ్సైట్ ఇచ్చేసండి. అక్కడ స్పేస్ ఇవ్వండి సరిపోతుంది కొంచెం, కోర్స్ పక్కన. ఓకే, అక్కడ ఓకే అండి, ఇంకా తీసేసేయండి నెక్స్ట్కి. ఓకేనా మేడం? నెక్స్ట్ వస్తానా మేడం? నెక్స్ట్ క్లిక్ చేయాలా? నెక్స్ట్ ఇంకా డిస్క్రిప్షన్ అవసరం లేదు, ఒక్కోసారి ఇస్తే కూడా ఇవ్వచ్చు, కానీ ఈ రెండు ఇంపార్టెంట్ అన్నమాట. కాల్ టు యాక్షన్ సైన్ అప్ అని ఉంది కదా, ఫామ్ ఇచ్చాం కదా, ఓకే ఫామ్కి సైన్ అప్ అవుతారు. మన వాట్సాప్ ఇస్తే కావాలని కానీ మెసేజ్ అని కానీ ఇట్లా వస్తాయి. ఫామ్ ఇచ్చాం కదా, ఇట్స్ ఓకే. నెక్స్ట్ డన్. ఇది కూడా నెక్స్ట్ మేడం? డన్. ఇంకా పబ్లిష్ చేసి ఒకసారి ఇక్కడ మీరు అన్నీ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎట్లా కనిపిస్తుంది, అన్నీ కూడా కనిపిస్తాయి. అన్పబ్లిష్డ్ ఎడిట్స్ మినిట్. ఎస్ డన్. ప్రాసెసింగ్ కొంతసేపు అయినాక చూడండి, అది యాడ్ లైవ్ అవుతుంది. బట్ నైట్ టైం లీడ్స్ వస్తాయో రావో తెలియదు. ఒకసారి లైవ్ అయిన తర్వాత పాజ్ చేసి రేపు పొద్దున పెట్టుకుంటే పెట్టండి. ఎక్కడ మేడం లైవ్ ప్రాసెస్? ఇక్కడ ప్రాసెసింగ్ అని ఉంది కదా పక్కన, అక్కడ లైవ్ అయితే లైవ్ అయిన చూపిస్తుంది. లైవ్ అయిన తర్వాత ఈ నైట్ టైం లీడ్స్ రావు పెద్దగా. ఈ పాటి ఇప్పటి వరకు రన్ అయితే బాగానే ఉంటాయి, కానీ ఇంకా నైట్ టైం పెద్దగా లీడ్స్ రావు. రేపు మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేయండి 10కో 9కో అట్లా పాస్ చేసి లైవ్ అయిన తర్వాత. ఇప్పుడేం చూడండి, కొంచెం క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేయండి లైవ్ అవుతుందో లేదని. క్లిక్ చేయాలా మేడం? ఇప్పుడేం అవ్వదు, ఇప్పుడేం చేయకండి. అక్కడ లైవ్ అని వస్తుంది మొత్తం, అది కంప్లీట్ గ్రీన్ కలర్ వచ్చి లైవ్ అని వస్తుంది, యాడ్ లైవ్లో ఉన్నట్టు. ఇప్పుడు ఇంకా ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇది ఫేస్బుక్ వాళ్ళకి వెళ్ళాలి, అక్కడ వాళ్ళు రివ్యూ చేయాలి, వాళ్ళు అప్రూవల్ ఇచ్చినాక లైవ్ అవుతుంది. లైవ్ అయినాక కూడా 2 hours తర్వాత నుంచి పెర్ఫామ్ అవుతుంది అనమాట. అప్పుడు దాకా ఏం లీడ్స్ రావు. 2 hours అది పెర్ఫామ్ చేసుకుంటా అంటే యాడ్ ఇక్కడ ఎట్లా అంతా చూస్తూ ఉంటుంది, అదే షేర్ చేస్తూ ఉంటుంది అనమాట ఆడియన్స్కి. తర్వాత నుంచి లీడ్స్ వస్తాయి. ఓకే, మీకు క్లారిటీ వచ్చింది కదా ఎలా క్రియేట్ చేయాలి అనేది? ఓకే. ఒకవేళ మళ్ళీ రాలేదనుకోండి, నెక్స్ట్ టైము మళ్ళీ ఒక 200 పెట్టుకుని మీరు ఓన్గా చేసుకోండి, ఎవరు గైడెన్స్ లేకుండా. అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఒక్క లీడ్కి 200? ఒక్క లీడ్ ఏం కాదు, ఆ లీడ్స్ ఎక్కువ వస్తాయి. అంటే ఒక 10 రావచ్చు, 15 రావచ్చు, సిచ్యువేషన్ బట్టి. కానీ ఒక్కొక్కసారి అసలు రాకపోనవచ్చు, చెప్పలేము. అందుకే చూస్తూ ఉండాలి యాడ్.
అంటే మనకి అమౌంట్ ఎంత కట్ అయిందని. మీరు బ్యాలెన్స్లో చెక్ చేసుకోవచ్చు. ఆ బ్యాలెన్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉంది కదా అమౌంట్ మీరు యాడ్ చేసేది బ్యాలెన్స్ కింద బిల్లింగ్ అండ్ పేమెంట్స్ పేమెంట్స్. అక్కడ చెక్ చేసుకోవచ్చు ఎంత కట్ అయింది. ఇక్కడ కూడా కనిపిస్తుంది మనకి అమౌంట్ ఎంత. కాకపోతే ఆ జిఎస్టీ అవి కనిపించవు. ఇక్కడ 200 ఇక్కడ డిడక్ట్ అయ్యే కొంది ఇక్కడ అమౌంట్ డిడక్ట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక లీడ్కి మొత్తం పోతూ ఉంటాయి. చూసుకోవాలి. ఇది కొంచెం మా ఫేస్బుక్ అంత ప్రాపర్గా రన్ అవ్వదు ఒక్కొక్కసారి. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ నేను కూడా యాడ్స్ రన్ చేసి 2 మంత్స్ అయింది. అంతకుముందు అయితే ఒక్కొక్కసారి మంచిగానే రన్ అయ్యేది. ఒక్కొక్కసారి అంతకుముందు ఏ ప్రాబ్లం లేదు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ నీట్గా క్యాంపెయిన్ బాగా ప్లెయిన్గా వెళ్ళేది. ఇప్పుడు కొంచెం ఈ చేంజెస్ రావడం వల్ల వాళ్ళు కొత్త కొత్త చేంజెస్ తీసుకురావడం చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో డిఫరెంట్ ఇప్పుడు ఈ యాడ్ ఇన్స్టాగ్రామ్ కూడా వెళ్తుందా మేడం? వెళ్తుంది. ఇన్స్టాగ్రామ్కి వెళ్ళదు. నేను లేదుగా మనం అకౌంట్ కనెక్ట్ చేయలేదుగా ఓన్లీ ఫేస్బుక్ వరకు వెళ్తుంది. ఓకే. అంటే నేను ఆల్రెడీ ఫేస్బుక్కి ఇన్స్టాగ్రామ్కి ఇచ్చాను. అక్కడ కనెక్ట్ చేయాలి మళ్ళీ. ఒకవేళ యాడ్ పాస్ చేసుకొని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేసుకుంటే వెళ్తుంది. అక్కడ కనెక్ట్ ఫేస్బుక్ సెలెక్ట్ అది యాడ్ సెట్లో యాడ్లో ఉంది కదా ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అని అక్కడ మీరు కనెక్ట్ చేయాలి ఇన్స్టాగ్రామ్ మళ్ళీ. లేదంటే మెటా బిజినెస్ సూట్లో కనెక్ట్ చేసుకొని అక్కడ యాక్సెస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇన్ రివ్యూ వచ్చింది. రివ్యూలో ఉంది. వాళ్ళు రివ్యూ చేస్తారు. రివ్యూ చేసినాక లైవ్ అయినా కూడా కొంచెం టైం పడుతుంది. అంతకుముందు అంత టైం తీసుకునేది కదా. మనం అట్టుగానే ఒక్కసారి రివ్యూ అయిపోగానే ఇమీడియట్గా లైవ్ అయిపోయేది అనమాట. ఇప్పుడు ఇమీడియట్గా లైవ్ అవ్వట్లేదు. లైవ్ అని చూపిస్తున్నాడు కానీ కొంచెం ఒక 1-2 అవర్స్ పడుతుంది అది లైవ్లోకి వెళ్ళడానికి. ఇప్పుడు ఇది ఒకసారి మనం చూడొచ్చా మేడం? అంటే ఇప్పుడు తెలుగులో మనం టైటిల్ డిస్క్రిప్షన్ ఇచ్చాం కదా, ఇది ఒకసారి ఎలా ఉంది పేజ్ అనేది? అలానే ఉంటుంది. అదేం ఇంకా ఏం చేంజ్ ఏం అవ్వదు. ఇక్కడ మనం ఏమి ఇస్తే అది అలానే ఉంటుంది. చూసుకోవచ్చు. మనం తెలుగులో మళ్ళా ఇచ్చాం కదా ఇప్పుడు ప్రైమరీ కీవర్డ్ ఇచ్చాం కదా, ప్రైమరీ కీవర్డ్ ప్రైమరీ టెక్స్ట్ అది అది ఎక్కడ వస్తుందా అని. యాడ్ ఇక్కడేం కనిపించదు మీకు. యాడ్ లైవ్ అయినాక మనకి ఫేస్బుక్లో మనం పోస్ట్ చేసినప్పుడు పైన డిస్క్రిప్షన్ వస్తుంది కదా, ఓకే, అట్లా వస్తుంది. ఒకసారి వ్యూ చూసినా కూడా కనిపిస్తుంది. ఒకసారి ఎడిట్ చేయండి. యాడ్ వ్యూ రిజల్ట్స్. రిజల్ట్స్ కాదు, పైన న్యూ లీడ్ అన్న న్యూ లీడ్ యాడ్ ఉంది కదా, అది ఎడిట్ చేసి ఇక్కడ పైన వచ్చింది అట్లా వస్తుంది. అక్కడ మీరు పక్కన అది అట్లా వస్తుందండి. కింద ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా కనిపిస్తుంది. అంతే వచ్చేది. సో ఇన్స్టాగ్రామ్ ఇదియా పక్కన? ఇన్స్టాగ్రామ్కి అలా కనిపిస్తుంది కానీ మనం కనెక్ట్ చేయలేదు కదా. పైకి వెళ్ళండి ఒకసారి. ఇక్కడ కాదు, ఇటు సైడ్ అక్కడ కూడా కాదు, ఇక్కడ మధ్యలో మిడిల్లో యాడ్ క్రియేట్ ఫామ్ అని ఉంది కదా, పైకి వెళ్ళండి. ఇంకా పైకి వెళ్ళండి. క్లిక్ చేయదులే, పైకి వెళ్ళండి. ఇంకొద్దు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేయండి. కింద నా కనెక్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని ఉంది. డైరెక్ట్ కనెక్ట్ ఇవ్వాలి. ఉందా? లాగిన్లో ఉందా? ప్రజెంట్ ఫోన్ లేదు మేడం అది. అక్కడ మీరు ల్యాప్టాప్లో అది ఆన్ చేసుకొని లాగిన్ చేసుకొని అప్పుడు కనెక్ట్ చేయండి. కనెక్ట్ అయిపోతుంది. ఇంక పెద్ద ప్రాసెస్ ఏం కాదు. సరే, ఓకే అండి. ఇది నేను ఫోన్లోనే చేశాను ఇన్స్టాగ్రామ్. అది లాగిన్ ఇక్కడ చేయండి. అంటున్నా పాస్వర్డ్ తెలిస్తే గుర్తుంటే ఇక్కడ లాగిన్ ఐడి పాస్వర్డ్ పెట్టి ఇక్కడ లాగిన్ చేసి కనెక్ట్ చేయండి. ఏమో మేడం, ఒకసారి ఫోన్ ఉన్నప్పుడు చూస్తాను. సరే, చేయండి.
అది ఇంకా ఏం లేదు. జస్ట్ కనెక్ట్ అంటే కనెక్ట్ అయిపోతది. ఇంక అంతకంటే ఏమి ఉండదులెండి. జస్ట్ లాగిన్ అయ్యి దాన్ని కనెక్ట్ చేయండి. ఇక్కడ కనెక్ట్ అయితది. ఓకే. సేమ్ అమౌంటే ఉంటదా మేడం? అంటే అమౌంట్ ఏం మారదు. సేమ్ అమౌంట్‌కి రన్ అవుతది. కాకపోతే ప్లేసెస్ మనము ఇప్పుడు తక్కువ ప్లేసెస్‌లో వస్తది. అప్పుడు ఎక్కువ ప్లేసెస్‌లో వస్తది. మనకి కంపేర్ టు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి లింక్ అయ్యి ఉంటేనే ఎక్కువ లీడ్స్ వస్తాయి. 200కి 30-40 లీడ్స్ కూడా వస్తాయి ఒక్కొక్కసారి. అలానే ఎక్కువ అమౌంట్ పెట్టామనుకోండి. అంటే ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ ఇనీషియల్‌గా ఎక్కువ అమౌంట్ పడతది. ఇంకా నెక్స్ట్ ఎళ్ళే కొంది కంటిన్యూగా రన్ అవుతూ ఉంటే అమౌంట్ తగ్గుతా ఉంటది. ఎక్కువ లీడ్స్ వచ్చే కొంది లీడ్ కాస్ట్ తగ్గుతుంటదనమాట. ఇంకా నేనేమన్నా క్రియేట్ జేయాలా మేడం? అంటే క్రియేట్ జేసి మళ్ళా పెట్టడం గాని, ఏంటిదండి క్రియేట్ చేసేది? పోస్ట్ మళ్ళా ఆ? డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు ట్రైనింగ్ ఇన్ తెలుగు అని పోస్ట్ చేశాను గదా! హ్మ్. అట్లా వేరేదేదైనా పోస్ట్ చేయాలా అని. ఇంకేం చేయక్కర్లేదు. అది యాడ్ రన్ అవుతది ఇంకేం. ఆ! ఎక్స్‌ట్రా ఇంకా వేరే వాటి గురించి. అంటే ఇంకొక యాడ్ కానా? లేకపోతే ఏంటిది? ఇంకొక యాడ్ కని. ఇంకొక యాడ్ అంటే ఇదే క్యాంపెయిన్, ఇదే ఇమేజ్ యూజ్ చేసుకొని మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు. లేదు ఈ యాడ్ బాగా పెర్ఫార్మ్ చేయలేదంటే ఇంకొక ఇమేజ్ క్రియేట్ చేసుకొని మళ్ళీ చేయొచ్చనమాట. ఫస్ట్ ఇది రన్ అవ్వనీయండి. ఇది అయినాక చూద్దాం. ఇంకొక యాడ్ తర్వాత ఇది అసలు ఎట్లా రన్ అవుతుంది, బాగా వస్తుందా లేదా అని చూసినాక అప్పుడు. ఓకేనా అండి? ఓకే మేడం. హలో! హలో. ఓకేనా? ఓకే మేడం. సార్ మీది ఉందా అండి అకౌంట్? హలో! కిషోర్ గారు మేడం ఉంది మేడం. చేస్తారా? పాస్వర్డ్ ఏదో మిస్ అయింది మేడం. అది మెసేజ్ రావడం లేదు, చూస్తున్నాను. ఉండడం అయితే ఉంది. స్క్రీన్ షేర్ చేశారు. సరే అయితే అండి మీది అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఓకే మేడం. రేపు ఒక ఇమేజ్, ఉమ్. ఇట్లానే ఒక ఇమేజ్, అది ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ ఇమేజ్ ఒకటి రెడీ చేసుకోండి. కంటెంట్ అది మన డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి. ఓకే మేడం. అది పాస్వర్డ్ అన్నీ రెడీ పెట్టుకోండి. ఓకే. ఏ క్లాస్లో ఫ్రీ ఉంటే ఆ క్లాస్లో చేద్దాము. సరే మేడం. ఇదొక్కటి చేపిచ్చేస్తే మనం ఇంక నెక్స్ట్‌కి వెళ్ళిపోతే మనకి ఇంక ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే మళ్ళీ ముందుకెళ్ళడం, వెనక్కి రావడం కంటే ఒకసారి ఇక్కడికి పర్ఫెక్ట్ అయిపోయామనుకోండి. ఇది ఇంపార్టెంట్ అనమాట. మీ చేత క్రియేట్ చేపిస్తారు. అందుకోసమని. అంటే ఇంటర్వ్యూలో. ఓకే మేడం. అంటే ఒకటి ఇమేజ్ ఉంటే చాలు మేడం. ఇంకా ఇమేజ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. ఒక ఇమేజ్. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇమేజ్ ఏదైనా మీద చేయాలి మేడం? అంటే డిజిటల్ మార్కెటింగ్ మీద చేయాలా వేరే ఏదైనా? అంటే వేరేది చేశారనుకోండి యూజ్ ఏమి ఉండదు కదా! లీడ్స్ వచ్చినా యూజ్ ఉండదు. అవి జెన్యూనా, రాంగా అని కూడా తెలుసుకోలేము. ఓకే. ఇప్పుడు వేరే ఏదైనా మీకు తెలిసిన బిజినెస్‌లు గానీ, మీకేదన్నా ఓన్‌గా ఉంది అంటే చేసుకోండి, ఇబ్బంది లేదు. ఒకవేళ ఏమి లేవు అంటే డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ అని తీసుకొని దీనికే చేయండి. ఒకవేళ లీడ్స్ వస్తే అవి మనం వాటిని డిస్కస్ చేసామనుకోండి, వాళ్ళతో మాట్లాడామనుకోండి, వాళ్ళు జెన్యూనా కాదా, అసలు రింగ్ అవుతున్నాయా, వాళ్ళు ఫోన్ ఎత్తుతారా, చాలా లీడ్స్ అని మనకి వేస్ట్ అవుతాయన్నమాట. మనకి ఒక 20 లీడ్స్ వస్తే అందులో ఒకటో, రెండో మాట్లాడతారు. ఎక్కువ మంది ఫోన్‌లు కూడా తీయరు. అట్లా ఉంటాయి రియల్ టైమ్‌లో. ఓకే మేడం. మనం ఎలా చేసాము అనేది మనకి క్లారిటీ వస్తదనమాట. మనం చేసిన లీడ్స్‌కి క్వాలిటీ లీడ్స్ వచ్చినాయా లేదా అనేది. అది తెలుసుకోవాలంటే మనకి బిజినెస్ ఉన్నదే బెస్ట్. మీకేదైనా ఉంది, లేకపోతే మీ ఫ్రెండ్స్‌కో, మీ రిలేటివ్స్‌కో ఉంది దానికి చేస్తానంటే అట్లా చేయండి. ఏం లేవు అంటే దీనికే చేయండి. ఏదైనా పర్లేదు. డిజిటల్ మార్కెటింగే చేస్తాను మేడం. ఏం లేదు. సరే ఒక ఇమేజ్ రెడీ చేసుకోండి. పాస్వర్డ్‌లన్నీ రెడీ పెట్టుకోండి. చెప్పండి. ఆ రోజు చేపిచ్చేస్తాం. ఓకే మేడం. ఓకే. ఇంకా టైం కూడా అయిపోయిందిలెండి. ఇంకా కాన్సెప్ట్ ఇంకా రేపు స్టార్ట్ చేస్తాను. మీకు గూడా చేపిచ్చేస్తే ఇంకా నెక్స్ట్ ఇంక మనం గూగుల్ యాడ్స్‌లోకెళ్ళిపోవచ్చు. గూగుల్ యాడ్స్ అంటే ఇంకా అది అది ఏ రోజుతో ఆ రోజే చేసుకోవాలి. అది కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. అంటే అన్ని ఆప్షన్స్ ఒకసారి చూసేసరికి. అందుకోసం. ఆహ్, గూగుల్ యాడ్స్ ఇంక స్టార్ట్ చేసుకుంటే ఇంక మనకి మాక్సిమం మేజర్ కాన్సెప్ట్ అయిపోద్ది. రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నారు గదా! చేసుకున్నాను మేడం. రెజ్యూమ్ ఒకసారి నాకు వాట్సాప్ చేయండి చూస్తాను. చేశాను మేడం.
వాట్సాప్‌లో మేమన్నా ఎడిట్స్ ఉంటే నేను చేస్తాను. అవి ఎడిట్ చేసినాక మీరు ఇంటర్న్ ఒక్క దాంట్లోనే పెట్టండి. టైం వేస్ట్ కాకుండా. అందులోనే పెట్టి మీరు షేర్ చేసుకుంటూ మిగతా క్లాసెస్ అటెండ్ అవ్వండి. దానికి మీకేదైనా అసైన్‌మెంట్‌లొస్తే అప్పుడు ఎలా చేయాలి ఏంటనేది నేను చెప్తాను. ఓకే అండి. ఇంక టైం అయిపోయిందిలెండి. ఇంక ఇవాళ క్లాసు ఇంకేం తీసుకోను. రేపటి నుంచి ఇంకా చూస్తాను. మీరెప్పుడు రెడీ చేసుకుంటే అప్పుడు మీకో క్లాస్ మీ చేత ఇది ప్రాక్టీస్ చేపిస్తాను క్లాస్‌లో. ఓకే మేడం. ఓకే. మేడం నాకు టెక్నికల్ ఎస్సీఓ మీరు ఏంటిదండి? పంపివ్వలేరు. ఆ? టెక్నికల్ ఎస్సీఓది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పంపివ్వలేరు. దాంట్లోనే ఉంటాయి. హాఫ్ పేజీలోనో, ఆన్ పేజీలోనో ఉంటాయి. ఒకసారి చూడంటే రోబోట్ టీఎక్స్టీ ఫైల్ ఏంటంటే XML సైట్ మ్యాప్ ఇవన్నీ దాంట్లోవే. అన్నీ కలిసే ఉంటాయి. సపరేట్‌గా ఏం లేవు. 150 ఏమో ఉన్నాయి చూడండి. దాంట్లో గానీ లేకపోతే మీకు పంపించిన ఆన్ పేజ్, హాఫ్ పేజ్‌లో గానీ ఒక దాంట్లో ఉంటాయి. ఒకసారి చూడండి. నేను సోషల్ మీడియాయి కూడా పంపిస్తాను ఈరోజు. ఓకే మేడం. ఒకసారి మెటీరియల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. దాంట్లోనే ఉంటాయి. ఓకే. ఓకే. ఓకే అండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా టాపిక్స్ ప్రెజెంట్ అయితే ఏం లేవు. ఏంటండి? హలో సాయి. రేపు చెప్దాలక్క అదే అంటే ఎలా యాడ్ చేయాలి అని ఇందాక నేను ముందు యాడ్ అవ్వలేదు కదా గ్రూప్ లో అదే మీట్లో రేపు చెప్తుండే రేపు కొంచెం 5 మినిట్స్ అది చెప్తే సరే సరే ఓకే. ఓకే సార్ అయితే. సరే ఓకే. ఓకే మేడం. అది ఒకసారి మీరు కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకొని చెప్పండి. అది కూడా కంప్లీట్ చేసేద్దాం ఫాస్ట్‌గా. ఓకే మేడం, చేస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకే.